ఆదోళనలో దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 years అయిపోయింది. మళ్ళీ ఆదోళనలో అప్పటి నుంచి ఈ పిఎన్ రోడ్లో ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇంతవరకు ప్యాచ్ వర్క్ చేసేదానికి కూడా గతి లేదంటే మన మున్సిపాలిటీ వాళ్ళు ఆలోచించేయాలి. ఆ రోజు కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు బై వాక్తో ఆదోళనంతా తిరగడం జరిగింది. చూడండి, ఇది ఈ పరిస్థితి 2-3 తూర్లు మేమే ట్రాక్టర్ల ద్వారా మట్టి తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. అప్పుడన్నా మున్సిపాలిటీ కమిషనర్ అయితే మున్సిపాలిటీ స్టాఫ్ అయితే కళ్ళు తెరుస్తారని. ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా రాజకీయ నాయకులకు, మీరు కారులో వచ్చి తిరిగేది కాదు, సైకిల్ మోటార్ల మీద వచ్చి స్కూటర్ల పైన వచ్చి ఈ పిఎన్ రోడ్లో 1 తూరు 2 తూర్లు తిరగండి, మీకు ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయని చెప్పి నేను మీ మనస్ఫూర్తిగా మీకు డిమాండ్ చేస్తున్నా. మీరు కారులో వచ్చి చూస్తే ఏం కనపడదు. ఓట్ల కోసం మీరు పొద్దు నుంచి రాత్రి వరకు ఎన్ని గుంతలు ఎండా వాననగా తిరుగుతారో, అలాగే ఎలక్షన్ అయిన తర్వాత మీరు గెలిచిన తర్వాత ఆదోని పబ్లిక్ కష్ట సుఖాలను చూడండి. ఆ రోజే మీకు ప్రజలు నమ్ముతారు. కానీ ఏదో కార్లో వస్తేమి పోతేమి, అసలు ప్రజలు రండి. మీరు ప్రజలు రాకుండా ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తే ఎన్ని రోజులు చేస్తారు? మీరు ఆలోచించేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఇంట్లో కూర్చొని రాజకీయం చేయొద్దండి. రండి, ప్రజల్లో రండి, పిఎన్ రోడ్లు తిరగండి. నేను ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నా, ఆదోళనలో మాకు నడువు నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పోతే 1000 ఖర్చు అవుతుంది. కానీ ఈ రోడ్లో స్కూటర్ పైన 2 తూర్లు రౌండ్ కొట్టారంటే నడువు నొప్పి కూడా పోతుంది. ఇలాగే ఉదాహరణకు 1987లో కూడా ఆదోళనలో రోడ్ లేకుంటే ఆ రోజు రోడ్ కోసము ఆదోని బంద్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా డెలివరీ కేసెస్, హాస్పిటల్కి పోవాలంటే డెలివరీ కేసెస్ చేయాలంటే అప్పుడు ఆటోలు ఎక్కువ లేవు, రిక్షాలో వస్తే డెలివరీ రిక్షాలోనే అయిపోతుండే. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆదోళనలో పిఎన్ రోడ్లు జరుగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఆదోని పిఎన్ రోడ్డు ప్యాచ్ వర్క్స్, నేను దీన్ని డిమాండ్ చేసేదానికి మున్సిపాలిటీ కమిషన్ 3 చేంజ్ అయిపోయింది. ఇంతవరకు ఇప్పుడేస్తాం అప్పుడేస్తాం అంటున్నారు, కానీ దీని గురించి మాట్లాడడం లేదు. ఈరోజు ట్యాక్స్ల కోసం ఆటోలో ట్యాక్స్లు కట్టండి, 50% తక్కువ చేస్తాం వడ్డీ అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. అలాగే ప్రజల డబ్బు తీసుకుని 10% ఖర్చు చేయండి చిన్న దానికి. అది లేకుండా ప్రజలు ఎందుకు కట్టాలి డబ్బు? నేను ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నా. చూడండి పరిస్థితి. ఇక్కడ సాయంత్రం పూట ఇప్పుడు 10 గంటల అయిన తర్వాత ఇక్కడ రావాలంటే చిన్న పిల్లలు చాలా షేక్ అవుతారు. రోడ్లో చాలా డ్యామేజ్ అయిపోయింది. రావాలంటే పక్కన వాళ్ళకు యాక్సిడెంట్. చూడండి, మీరే ఆలోచించండి. ఇంత పెద్ద ఒక టౌన్లో ఒక చిన్న రోడ్ లేదు. మీ ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి. మీరు 1000 కోట్లు తెస్తామన్నారు, 1000 కోట్లతో మాకు ఆదోళనలో చిన్న రోడ్లు వేయండి, పిఎన్ రోడ్లో ప్యాచ్ వర్క్ వేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. చూడండి, ఒకటే నేను మీకు డిమాండ్ చేస్తున్నది, ఆదోళనలో మున్సిపల్ కమిషనర్ కొత్త వచ్చినప్పుడు మీరు టౌన్లో తిరగండి. ఈరోజు సమ్మర్ వస్తుంది. సమ్మర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది కొన్ని ఏరియాలో. మీకు పొద్దున 6 గంటలకు వచ్చి టౌన్ అంతా కమిషనర్ గారు తిరిగితే మీకు తెలుస్తుంది ప్రజల కష్ట సుఖాలు. మీరు 10 గంటలకు 11 గంటలకు ఆఫీస్కి వస్తే అది పద్ధతి కాదు. ఇది శానిటేషన్ కూడా చాలా వర్స్ట్గా తయారైపోయింది. మీరు చూడండి, ఎక్కడ చూసినా ఎక్కడ కొంగలు అక్కడే. ఇప్పటికైనా కళ్ళు తెరవండి కమిషనర్ గారు. రాజకీయ నాయకులు ఇంట్లో కూర్చొని రాజకీయం చేయొద్దండి. ప్రజల కోసం, ప్రజల ఓట్ల కోసం మీరు ఎంత తనలాడతారో అలాగే ప్రజల కష్ట సుఖాలను మీరు చూడండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, ఈరోజు మీరు వస్తామంటే మేము కూడా వస్తాం. వెనక చూడండి, మీరు స్కూటర్ పైనే పోదాం. నేను ఒక స్కూటర్, నీ ఒక స్కూటర్ తీసుకుని వస్తాము. వచ్చి దీన్ని పరిస్థితి గమనించండి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోండి అని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మున్సిపాలిటీ వాళ్ళు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా మున్సిపాలిటీ ఎంఈ గారు మీకు కూడా మీ దృష్టిలో తెచ్చిన, మీరు ఒక వారంలో ఉన్నారు. ఒక వారం పోయి ఇప్పుడు దాదాపు నెల ఏకొచ్చింది, ఇంతవరకు కళ్ళు తెరవడం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి, అధికారులు అయితేనేమి, మీకు 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. ప్రజల తరఫున మీరు ఆలోచించేసి ఈ ఆదోళన పిఎన్ రోడ్ని ప్యాచ్ వర్క్స్ రోడ్ వేసేదానికి మీ చేత కాదు. ప్యాచ్ వర్క్ వేసిన ప్రజల కొద్దిగా కష్ట సుఖాలని మీరు నెరవేరేయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు అలాగే మనం ఎంఎం రోడ్డుకు రావడం జరిగింది. పిఎన్ రోడ్ నుంచి ఇక్కడ చూడండి, మే 9వ తారీఖు మహాయోగి లక్ష్మమ్మ జాతర జరుగుతుంది. అప్పుడు రాత్రి చిన్న ప్యాచర్లు చేస్తారు. మేము ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాము, ఈ ఎంఎం రోడ్లో మహాయోగి లక్ష్మమ్మ రథోత్సవం జరిగినటువంటి రూట్లో మీరు ఇప్పటికైనా పెద్ద గుంతలు ఉన్నాయి, ఆ గుంతలన్నీ
కంప్లీట్ చేయండి. అప్పుడు మేము డిమాండ్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ 7 గంటల కంటే రాత్రి 10 గంటలకు వచ్చి రోడ్లు చిన్న ప్యాచ్ వేయడం జరిగింది. ఇప్పటికైనా ఇంకా ఒక నెల లేదు, ఇప్పటికైనా వచ్చి మీరు కళ్ళు తెరిచి ఇవన్నీ కంప్లీట్ క్లీన్ చేయండి. శానిటేషన్ చూడండి ఎంత వర్స్ట్గా తయారైపోయింది. యాళ్ళు చూసినా ఎక్కడ గొంగెలు అక్కడే ఆదోని ఇది ఇంత పెద్ద మున్సిపాలిటీ, చరిత్ర గల మున్సిపాలిటీ ఈరోజు ఈ పరిస్థితి ఉందంటే మేము ఏం చేస్తున్నాం మాకే అర్థం కావడం లేదు. ఒకటే మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పొద్దున్న 6 గంటలకు వచ్చి టౌన్ అంతా తిరగండి. వాటర్ ప్రాబ్లం కానీ శానిటేషన్ కానీ చూడండి. ఈ సర్కిల్ ఎట్లా చూడండి. ఈ సర్కిల్లో ఎంత కష్టం అంటే అంత కష్టము. ఇలాంటి పరిస్థితి టౌన్ అంతా ఇట్లే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కళ్ళు తెరిచి మీరు చేస్తే ప్రజలు నమ్ముతారు. అంతేకాని మీరు ఏదో మాటలు చెప్పి ప్రజల్ని మోస చేయొద్దండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అయితేనేమి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆదోళనలో ఉన్నటువంటి రోడ్లు చిన్న ప్యాచెస్ చేసి ప్రజల కష్ట సుఖాలని నెరవేరండి. చూడండి ఇక్కడ దాదా సోడా ఫ్యాక్టరీ దగ్గర ఒక పక్క ఆటోలు, ఒక పక్క సైకిల్ మోటార్లు, ఇంత రోడ్లు ఎట్లా పోవాలి ప్రజలు? 11 గంటలు అయిన తర్వాత ఇక్కడి నుంచి రాత్రి వరకు ఎంత ఘోరాతి ఘోరం అంటే అంత ఘోరాతి ఘోరం. ఇది చూడండి, ఇది వేసినారు, కలవట్టేశారు. ఇక్కడ ఒక్క మున్సిపాలిటీ అప్పుడే చూడండి పైనే పోతుంది. ఇది 6 నెలలు రాదు. వాళ్ళు ఏమన్నా కాంట్రాక్ట్ అడిగితే మేము ఆఫీస్కి ఇవ్వాలా, పొలిటికల్ నాయకులకి ఇవ్వాలా అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా 6 నెలలు ఉంటుందా, సంవత్సరం ఉంటుందో తెలియదు. ఈ పక్క చూడండి. ఆదోని పరిస్థితి చాలా ఘోరంగా తయారైపోయింది. ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి, ఊర్లో తిరగండి. వద్దు మీ మాటలు ప్రజలు నమ్మరు. ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి చిన్న వర్క్స్ చేయండి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఏదేదో చేస్తామన్నారు. సెంట్రల్ నుంచి 1000 కోట్లు అన్నారు. 1000 కోట్లు 1000 రూపాయలు కూడా తేవడం లేదు. మీరు చిన్న చేయండి. 1000 కోట్లు వద్దు మాకు. చిన్న ప్యాచెస్ వర్క్ చేయండి. చిన్నవి శానిటేషన్ చూడండి. మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ లేకుండా అయిపోయింది ఆదంలో. మున్సిపాలిటీ లేదు, రెవెన్యూ లేదు, పోలీస్ వ్యవస్థ చెప్పాలంటే డిఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి 3 నెలలు అయిపోయింది. ఇంతవరకు డిఎస్పీ లేదు. సబ్ డివిజన్ ఇది. సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి 6 నెలల పైన అయిపోయింది. ఇంతవరకు దాంట్లో ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారు ఉన్నారు కానీ సబ్ కలెక్టర్ గారు లేరు. ఇలాంటి పరిస్థితి చాలా. పరిపాలన ప్రజల వద్ద పాలన అంటున్నారు. పాలన వద్ద ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజల కష్ట సుఖాలతో ఎన్ని చెప్పినా అది అర్థమే కావడం లేదు. ఈరోజు స్పందనలు పెట్టినారు. స్పందనలు ఎంతమంది న్యాయం అవుతుంది? ఊరికే స్పందన. ప్రజలు ఒకరోజు సోమవారము అధికారులు టైం వేస్ట్, ప్రజల టైం వేస్ట్. ప్రజల వద్ద పాలనని చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. ప్రజల వద్ద పాలన కాదు ఇది, పాలన వద్ద ప్రజలే. పాలన బాగుంటే ప్రజలు బాగుంటారు. ప్రజలే పాలన సరి లేకుంటున్నప్పుడు ప్రజలేం బాగుపడతారు? మీరే ఆలోచించేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. 15 రోజుల లోపల ఈ పిఎన్ రోడ్ ప్యాచ్ వర్క్ వేయకుంటే మాత్రము నేను సెంట్రల్లో సెంట్రల్ రోడ్డు అడ్డంగా నేను కూర్చుంటానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. ప్రజలారా సహకరించండి, ప్రజలారా తిరగబడండి. ఈరోజు ఎందుకంటే మనం ఓట్ల కోసం ఎంత నమస్కారం చేసి వాళ్ళు ఓట్లు తీసుకుంటారో, ఎలక్షన్ అయిన తర్వాత మనమే తిరగబడండి. ఎమ్మెల్యే గారిని నిలదీసిన తర్వాతే ఇలాంటి పనులు అవుతాయి. ఎమ్మెల్యే గారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా. ఆదోని పిఎన్ రోడ్లో ఉన్నటువంటి కష్టాలు మీరు కళ్ళు తెరవండి. ఎవరైనా కానీ అపోజిషన్లో కానీ రూలింగ్ వాళ్ళు కానీ మీరు ఇంట్లో కూర్చొని రాజకీయం చేయొద్దండి. బయట రండి, స్కూటర్ పైన రండి. మీరు రండి, మేము పోదాం. ఎంత పరిస్థితికి వస్తుందంటే చాలా ఘోరంగా తయారైపోయింది ఇది. ఇప్పుడు ఉండేది ఇంత, దీంట్లోన ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పోవాలంటే చాలా కష్టాలు. చిన్న వాళ్ళు స్కూటర్ పైన వస్తుంటారు, డ్యామేజ్ అయ్యి కింద పడుతుంటారు. ఏజ్డ్ పీపుల్స్ ఈ రోడ్లో ఇదింత రావాలంటే ఎంత కష్టం ఉంటే మీరే చూడండి. ఎంత సేక్ అవుతుందంటే ప్రజలు ఎట్లా రావాలో మీరే చూడండి. ఇలాంటివి చేయకపోతే ఎందుకంటే మీ పదవులు ఎందుకు, మీరెందుకు? మనము రాజకీయం చేసేది కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇలాంటి ప్యాచ్ వర్క్ చేయండి అని చెప్పి నేను మరొకసారి మీ రాజకీయ నాయకులకు, అధికారులకు డిమాండ్ చేస్తున్నా. రాజకీయంలో కరెక్ట్ ఉంటే అధికారులు కరెక్ట్ ఉంటారు. ఎక్కడుందండి? మున్సిపాలిటీలు ఎవరు పని చేస్తున్నారు చెప్పండి. శానిటేషన్ వర్స్ట్గా తయారైపోయింది. ఇక రోడ్లు అంటారా ఈ పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి రావద్దు, చానివద్దు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కౌన్సిలర్స్ అయితేనేమి ఏమన్నా అయితే కానీ అప్పటికైనా చూడండి ఎంత ఘోరాతి ఘోరం. కళ్ళు తెరవండి, చిన్న పనులు చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నా పేరు జోషెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదోని.